వచ్చినా ఎప్పటికైనా డిమాండ్ ఉండేది అకౌంటింగ్ టాలీ విత్ జిఎస్టి మాత్రమే. డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ లేదా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లాలనుకుంటూ ఉంటారు. కానీ అకౌంటింగ్ ఫీల్డ్ లోకి ఎలా వెళ్లాలో, ఏం చేయాలో తెలియదు కదా. అటువంటి వాళ్ళ కోసమే మన కడపలో ఉన్న వన్ అండ్ ఓన్లీ టాలీ టీఈపీఎల్ అండ్ అఫీషియల్ టాలీ స్టార్ అసోసియేటెడ్ పార్ట్నర్ అయిన లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కామర్స్ మరియు నాన్ కామర్స్ స్టూడెంట్స్ అందరికీ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు టాలీ ప్రైమ్ ట్రైనింగ్, టాలీ సేల్స్, సర్వీస్ అండ్ టాలీ కస్టమైజేషన్ తో పాటు స్టూడెంట్స్ కే కాకుండా బిజినెస్ హోల్డర్స్ కి కూడా వాళ్ళకి తగిన విధంగా ప్రోగ్రామింగ్ చేసిస్తారు. ఇంకా టాలీ రెన్యువల్, అప్గ్రేడింగ్, డౌట్స్ క్లియర్ చేస్తారు. సింగిల్ అండ్ మల్టీ యూజర్ సాఫ్ట్వేర్స్ సేల్ కూడా చేస్తారు. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి 2 months అండ్ 4 months ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ మన కడపలో చాలా డిగ్రీ కాలేజెస్ లో కూడా 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ లో #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతుంది. నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. ఓకే గైస్, సో లాస్ట్ క్లాసెస్ లో మనము టాలీకి సంబంధించిన బేసిక్ క్లాసెస్ లైక్ వితౌట్ జిఎస్టీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని మనం క్లియర్ గా చేస్తున్నాం. సో టుడే క్లాస్ లో వచ్చేసి జిఎస్టీ కాన్సెప్ట్ లోకి మనం వెళ్తున్నాం. అసలు ఏంటి జిఎస్టీ అంటే ఏంటి, ఎందుకు జిఎస్టీ తీసుకొచ్చారు, ఏ పర్పస్ కోసం తీసుకొచ్చారు, ప్రీవియస్ ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి, ప్రజెంట్ ఏ ట్యాక్సెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. ఓకే, యా డన్ గైస్. పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. Sir. Yes, sir. యా ఓకే గైస్, జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీ అబ్రివేషన్ ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ Goods ట్యాక్స్, and service tax. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటారు. ఓకే, యాక్చువల్ గా మన ఇండియాలో ఎన్ని టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయమ్మా? ఇండియాలో ఎన్ని టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి? ఇంతకుముందు ట్యాక్స్ అంటే వ్యాట్ ఉండేది, జిఎస్టీ ఒకటే సో ట్యాక్స్. యాక్చువల్ గా ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయమ్మా, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. Indirect tax. ఓకే, సో ఫస్ట్ జిఎస్టీ కాన్సెప్ట్ ని ఇంప్లిమెంటేషన్ చేసిన కంట్రీ ఏంటి అంటే ఫ్రాన్స్. 1954 లో ఆ కంట్రీలో మనకి జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేశారు. ఆ కంట్రీని చూసి రిమైనింగ్ 160 కంట్రీస్ వరకు జిఎస్టీ కాన్సెప్ట్ ని కూడా వాళ్ళు కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బట్ ఈ యొక్క కాన్సెప్ట్ 2000 ఇయర్స్ లోనే మనకు ఇండియాలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఈ యొక్క జిఎస్టీ కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మన ఇండియాలోకి ప్రీవియస్ మనకి జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ కాలేకపోయింది. ప్రజెంట్ 1 జూలై 2017లో పిఎం నరేంద్ర మోడీ గారు మన ఇండియాలోకి ప్రధానమంత్రిగా అయిన తర్వాత మన ఇండియాలోకి ఫస్ట్ టైం జిఎస్టీ కాన్సెప్ట్ ని చాలా ఇమీడియట్ గా ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఓకే, స్టిల్ నౌ దీన్ని మనం కంటిన్యూ చేస్తున్నాం. బిఫోర్ మనకి వ్యాట్ అనేది 1 జూలై 2005లో మనకి వ్యాట్ వచ్చింది. 1 ఏప్రిల్ 2005న 1 ఏప్రిల్ 2005న వ్యాట్ వచ్చింది. అప్పటి నుంచి 1 జూలై 2017 వరకు 1 జూలై 2017 వరకు మనకి స్టిల్ నౌ వ్యాట్ నడిచింది. ఎప్పుడైతే జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేశారో అప్పటి నుంచి మన ఇండియాలోకి పూర్తిగా జిఎస్టీ అనేది రావడం జరిగింది. సో డైరెక్ట్ ట్యాక్స్ కిందకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వస్తుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి జిఎస్టీ వస్తుంది, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఓకే, సో అసలు వై జిఎస్టీ? ద ఇండైరెక్ట్ టాక్సేషన్ సిస్టమ్ హ్యాడ్ ఇన్ ఎఫిషియన్సీస్ అండ్ లిమిటేషన్స్ డ్యూ టు. మనకి ఇండియాలో ఎక్కువ వర్క్ జరిగేది మూడిటి మీద. ఏంటది? మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, సర్వీసెస్ మీద. మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, సర్వీసెస్ మీద మన ఇండియాలో ఎక్కువగా లైక్ ట్యాక్సెస్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. మల్టిపుల్ ట్యాక్సెస్ ఏమున్నాయి, మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ ఏమున్నాయి. సో బిఫోర్ వ్యాట్ లో ఉన్నప్పుడు మనకి దగ్గర 25 ట్యాక్సెస్ ఉన్నాయి. వాటన్నిటిని మిక్స్ చేసి మేజర్ గా జరిగే వర్క్స్ ఏవైతే జరుగుతున్నాయో ఇండియాలో వాటి మీద లిమిటెడ్ ట్యాక్సెస్ తో, లిమిటెడ్ ట్యాక్స్ రేట్స్ తో, సో డిఫరెంట్ ట్యాక్సెస్ ఏమి లేకుండా అందరికి అర్థమయ్యే విధంగా మనకు సింపుల్ ట్యాక్సెస్ అనేది తీసుకొచ్చారు. ఓకే, అవి ఏంటో కూడా డిస్కస్ చేద్దాం.
సో తర్వాత ఈ ట్యాక్స్ అనేది వేటి మీద పడుతుంది అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్. కస్టమర్కి ఏదైనా పర్చేజ్ కానీ సేల్స్ కానీ ఏమైనా చేసినా గూడ్స్ అండ్ సర్వీసెస్ వాటి మీద ఈ ట్యాక్సెస్ అనేది పడుతుంది. లైక్ ఇక్కడ ఇప్పుడు దీంట్లో టైప్స్ ఆఫ్ డీలర్స్ ఉంటారు మా రెగ్యులర్ డీలర్స్, కాంపోజిషన్ డీలర్స్. ఓకే, సో తర్వాత మనకి తర్వాత అన్రిజిస్టర్డ్ డీలర్స్, కన్సూమర్స్ ఉంటారు. సో ఎవరి దగ్గర నుంచి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. ఓకే, ఓన్లీ ఇండియా, బ్రెజిల్, కెనడాలో మాత్రమే డ్యూయల్ జిఎస్టి స్ట్రక్చర్ ఉంది. ఏంటి డ్యూయల్ జిఎస్టి అంటే ఏంటి అంటే ఇక్కడ యూనిఫైడ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, అది యూనిఫైడ్ జిఎస్టి. డ్యూయల్ సిస్టమ్ అంటే ఏంటి? సో సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసే ట్యాక్సెస్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసే ట్యాక్సెస్ స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటాయి. ఎవరు దాంట్లో ఇన్వాల్వ్ కారు. దిస్ ఈస్ ద డ్యూయల్ సిస్టమ్ అంటాం. దిస్ ఈస్ ద డ్యూయల్ సిస్టమ్ అని చెప్తాం. తర్వాత బెనిఫిట్స్ ఏమొచ్చాయి అంటే సింపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్, అందరికీ అర్థమయ్యే విధంగా మనకు తక్కువ ట్యాక్సెస్ తీసుకొచ్చారు. సో ప్రీవియస్ ఏంటంటే దగ్గర 14 ట్యాక్సెస్ ఉన్నాయండి. మన ఇండియాలో 140 crores ఉంటే 100 కోట్ల మందికి ట్యాక్స్ల గురించి తెలియదు, నాకు తెలిసినంత వరకు. ఏదో బిజినెస్లు చేస్తూ ఉంటారు కానీ ఎందుకు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి, ఏ విధంగా కట్టాలి అనేది ఎవరికి తెలియదు. సో తర్వాత ఎలిమినేట్స్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. ఈ ప్రీవియస్ ఏంటంటే 5% మొబైల్ మీద ఉందనుకోండి ఆంధ్రప్రదేశ్లో వ్యాట్లో ఉన్నప్పుడు, తమిళనాడులో 14.5 ఉంటుంది, కర్ణాటకలో 12.5 ఉంటుంది. సేమ్ పర్సెంటేజ్ ట్యాక్స్, సేమ్ ఐటమే. అలా లేకుండా మనకి ఇండియా మొత్తం మీద ఏ ఐటమ్ ఎక్కడ కొనినా అమ్మినా సేమ్ పర్సెంటేజ్లో ఉండాలి అనే ఉద్దేశంతో మనకి జిఎస్టీ కాన్సెప్ట్ని తీసుకొచ్చు. ఎలిమినేట్స్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. దీని ద్వారా టెక్నాలజీ డ్రైవెన్ సిస్టమ్ అంటే గవర్నమెంట్ ఈజీగా ట్యాక్స్ ఫైలింగ్ చేసే విధంగా గూడ్స్ సువిధా ప్రొవైడర్ అని ఒక యాప్ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. దీని ద్వారా ఎవరైతే ఇల్లీగల్ గా బిజినెస్ చేస్తున్నారో అందరూ లీగల్ గా బిజినెస్ చేసే విధంగా చేయడం ద్వారా రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ జిఎస్టీ. సో తర్వాత ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ చూడండి, ముందు చూడండి ఎలా ఉన్నాయో. సెంట్రల్ ట్యాక్స్ కింద ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఏడిఈ, సర్చార్జెస్, సివిడి అండ్ ఎస్ఏడి ఇవన్నీ ఉన్నాయండి. స్టేట్ ట్యాక్స్ కింద వ్యాట్, సిఎస్టి, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్చార్జ్ అండ్ సెస్, ఎంట్రీ ట్యాక్స్ ఇవన్నీ ఉండేటివి. ఇవన్నీ చాలా మందికి ఎవరైతే బిజినెస్ చేస్తుంటారో వాళ్ళకే అంతో ఇంత తెలిసి ఉంటుందండి. రిమైనింగ్ మనలాంటి చిన్న వ్యాపారస్తులు కానీ మనలాంటి స్టూడెంట్స్ కానీ చాలా మందికి తెలియదు. ఇవన్నీ చాలా గందరగోళంగా ఉన్నాయి ట్యాక్సెస్ ముందంతా. వీటన్నిటిని మిక్స్ చేసి ఏం చేశారంటే మనకి ఎన్ని ట్యాక్స్లు కలిపారు అన్ని మిక్స్ చేసి 3 కాంపోనెంట్స్ అంటే ట్యాక్సెస్: సిజిఎస్టి, ఎస్జిఎస్టి, ఐజిఎస్టి. సిజిఎస్టి మీన్స్ సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం. ఎస్జిఎస్టి మీన్స్ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం. ఐజిఎస్టి మీన్స్ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం. ఓకే, సో ఎప్పుడు సార్ సిజిఎస్టి, ఎస్జిఎస్టి ట్యాక్స్ పడుతుంది, ఎప్పుడు సార్ ఐజిఎస్టి ట్యాక్స్ పడుతుంది మనం చూసుకుంటే విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తే సిజిఎస్టి, ఎస్జిఎస్టి ట్యాక్స్ పడుతుంది. అంటే వైజాగ్ లో పర్చేజ్ చేసాం, ఏం ట్యాక్స్ పడుతుందా పర్చేజ్ చేస్తే? జిఎస్టీ. ఏంటంటే వైజాగ్ లో పర్చేజ్ చేస్తే ఏం ట్యాక్స్ పడుతుంది? సిజిఎస్టి, ఎస్జిఎస్టి. కర్నూలులో సేల్ చేస్తే ఏం ట్యాక్స్ పడుతుంది? జిఎస్టీ, సిజిఎస్టి, ఎస్జిఎస్టి. గుంటూరులో పర్చేజ్ చేస్తే ఏం ట్యాక్స్ పడుతుంది? సేమ్ సార్, సిజిఎస్టి, ఎస్జిఎస్టి. ఓకే, సో తర్వాత మనకి ఒంగోలులో సేల్ చేస్తే సిజిఎస్టి, ఎస్జిఎస్టి ట్యాక్స్ పడుతుంది. ఓకే, సో హైదరాబాద్ నుంచి పర్చేజ్ చేస్తే ఏం ట్యాక్స్ పడుతుంది? ఐజిఎస్టి. కర్ణాటక సేల్ చేస్తే ఐజిఎస్టి. తమిళనాడు నుంచి పర్చేజ్ చేస్తే గుజరాత్ కి సేల్ చేస్తే ఐజిఎస్టీ. సో దీన్ని ఏమంటాం మనం? లైక్ ఓకే,
ఇక్కడ వచ్చేసి మనకి చూసుకున్నట్లయితే జిఎస్టి లైక్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సర్వీస్ ట్యాక్స్ అమ్మా Service tax. Service tax. సర్వీసెస్ ట్యాక్స్ నాట్ సర్వీస్ ట్యాక్స్. ఓకే, సో ఇక్కడ సిజిఎస్టి హెచ్జిఎస్టి ఇది వచ్చేసి ఎప్పుడు ట్యాక్స్ పడుతుంది? దీని ఏమంటారు? ఇంట్రా స్టేట్ అంటే విత్ ఇన్ ద స్టేట్, విత్ ఇన్ ద స్టేట్ అని చెప్తాం. మ్యూట్ లో పెట్టుకుంటే ఓకే. సో మా మ్యూట్ లో పెట్టుకోండి. ఎవరు అవుట్ సైడ్ ఉన్నారు? క్లాస్ వినేటప్పుడు అవన్నీ ఎలా ఓపెన్ చేస్తారండి? మిగతా వాళ్ళ డిస్టర్బెన్స్ తెలీదా? సో ఇంట్రా స్టేట్ లైక్ విత్ ఇన్ ద స్టేట్. వైజాగ్ లో పర్చేజ్ చేసాం, కర్నూలులో సేల్ చేసాం. నువ్వు పర్చేజ్ చేసినా సేల్ చేసినా సేమ్ ట్యాక్స్, సిజిఎస్టి హెచ్జిఎస్టి. సేల్ చేసిన సిజిఎస్టి హెచ్జిఎస్టి. నెక్స్ట్ ఐజిఎస్టి ఇంటర్ స్టేట్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది స్టేట్. హైదరాబాద్ నుంచి పర్చేజ్ చేసావు, ఐజిఎస్టి ట్యాక్స్. ఓకే, బెంగళూరు అంటే కర్ణాటక సేల్ చేసావు, IGST tax. ఐజిఎస్టి ట్యాక్స్. ఓకే, సో ఇలా అనమాట. సో మనకి టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ఏమున్నాయి? డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వస్తుంది, ఇండైరెక్ట్ లో జిఎస్టి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి. సిజిఎస్టి కింద ఎక్సైజ్ డ్యూటీ, ఏడిఈ, సర్వీస్ ట్యాక్స్, సర్చార్జెస్ ఇవన్నీ యాడ్ చేసి సిజిఎస్టి లో వేశారు. హెచ్జిఎస్టి కింద వ్యాట్, పర్చేజ్ ట్యాక్స్, సర్చార్జెస్, ఎంట్రీ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్ ఇవన్నీ మిక్స్ చేశారు. ఐజిఎస్టి కింద సిఎస్టి, సివిడి అండ్ ఎస్సిడి ఇవన్నీ మిక్స్ చేసి ఐజిఎస్టి కింద కలిపారు. ఓకే, సో ఎగ్జాంపుల్ చూడండి. లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ ఆంధ్ర. చార్జ్ ఆఫ్ ట్యాక్స్ ఇంట్రా స్టేట్ అంటే సిజిఎస్టి హెచ్జిఎస్టి అంటారు. సిజిఎస్టి హెచ్జిఎస్టి విత్ ఇన్ ద స్టేట్ అంటారు. నెక్స్ట్ లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ ఆంధ్ర, తెలంగాణ. చార్జ్ ఆఫ్ ట్యాక్స్ ఇంటర్ స్టేట్ అంటే ఐజిఎస్టి ట్యాక్స్ ఇంటిగ్రేటెడ్. నెక్స్ట్ గవర్నమెంట్ ఒక జిఎస్టి నెంబర్ అనేది ఇస్తుంది. సో మనకు ఎన్ని స్టేట్లు ఉన్నాయమ్మా? ఇండియాలో ఎన్ని స్టేట్లు ఉన్నాయమ్మా? 29 స్టేట్స్ ఉన్నాయి. ఇంకా లక్షద్వీపులు అవి కలిపితే అవి ఒక 8 ఉంటాయి. ఇండియాలో మ్యాప్ ఉంది. ఆ మ్యాప్ లో ప్రతి స్టేట్ కి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే 0 నెంబర్ నుంచి 37 నెంబర్ వరకు. మన ఏపీ తెలంగాణ విడిపోక ముందు మన నెంబరు 27 28 ఉంది. విడిపోయిన తర్వాత మనకి ఏం చేశారు? 36 వచ్చేసి తెలంగాణ, 37 వచ్చేసి ఆంధ్ర ఇచ్చేసారు. ఇలా 0 నెంబర్ నుంచి 37 నెంబర్ వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది? ఫస్ట్ టూ డిజిట్స్ అనేది ఏవైతే ఉన్నాయో అవి స్టేట్ కోడ్ ఇచ్చేస్తుంది. ఓకే,
ఫస్ట్ 2 డిజిట్స్ అనేది స్టేట్ కోడ్, రిమైనింగ్ 10 డిజిట్స్ అనేది పాన్ నెంబర్. ఎంటిటీ కోడ్ 1 బ్లాంక్ జెడ్ ఇవి డిఫాల్ట్ గా ఉంటాయి. లాస్ట్ లో చెక్ సమ్ డిజిట్, న్యూమరికల్ అని ఉండొచ్చు, ఆల్ఫాబెట్ అయినా ఉండొచ్చు. 15 డిజిట్ అన్నమాట జిఎస్టీ ఐడెంటిఫికేషన్ నెంబర్. జిఎస్టీ అంటే జిఎస్టీ ఐడెంటిఫికేషన్ నెంబర్ 15 డిజిట్స్ తో ఉంటుంది మనం. సో ఇంటర్వ్యూలో అడిగినా కూడా మీరు చెప్పాలి 15 డిజిట్ తో ఉంటుంది జిఎస్టీ నెంబర్. ఓకే, సంథింగ్ 37 ఇలా ఏదైనా ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ మీరు కొత్తగా ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేయాలి, అండర్ గవర్నమెంట్ కింద లీగల్ గా మీరు ట్యాక్స్ పే చేయాలంటే, మీరంటూ కొత్తగా ఒక కంపెనీ పెట్టాలంటే, న్యూ కంపెనీ పెట్టాలంటే మీరు ఆడిటర్ దగ్గర ఏమేమి సబ్మిట్ చేయాలి? డీటెయిల్స్, మీ కంపెనీ నేమ్, అసలు ఏం కంపెనీ పెట్టాలనుకుంటున్నాం, అడ్రస్ ఏంటి, ఈమెయిల్ ఐడి ఏంటి, మొబైల్ నెంబర్ ఏంటి, ఫోటో ఏంటి, ట్యాన్ నెంబర్, ఇవన్నీ నువ్వు సబ్మిట్ చేయాలి. అప్పుడు నీకు ఒక జిఎస్టీ నెంబర్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. నువ్వు లీగల్ గా బిజినెస్ చేయాలనుకుంటున్నావు, అందుకు గాను నువ్వు జిఎస్టీ నెంబర్ అనేది తీసుకుంటున్నావు అనేసి ఇవన్నీ సబ్మిట్ చేయాలి. ఓకే, తర్వాత మనకి హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఎస్సి నెంబర్ ఉంటుంది. హెచ్ఎస్ఎన్ నెంబర్ అంటే ఏంటి? మనం మ్యాక్సిమం స్టిల్ నౌ మనం తినే తిండి దగ్గర నుంచి, మనం ఉపయోగించే బట్టల దగ్గర నుంచి, ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ, తినే తిండి కానీ ఏదైనా కావచ్చు, మ్యాక్సిమం ఇండియాలో 600 ప్రోడక్ట్స్ ఉన్నాయి. 600 ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఈ 600 ప్రోడక్ట్స్ లో ప్రతి ప్రోడక్ట్ మనం ఉపయోగించే ప్రతిది ఏదైనా కావచ్చునండి. సాల్ట్ దగ్గర నుంచి, డ్రెస్సెస్ దగ్గర నుంచి, ఎలక్ట్రికల్ గూడ్స్ దగ్గర నుంచి, ఆటోమొబైల్స్ దగ్గర నుంచి, మనిషి ఉపయోగించే ఏదైనా కావచ్చు ఏదో ఒక స్లాబ్ లో ఉంటది. మనకు ట్యాక్సెస్ పర్సంటేజ్ ఉన్నాయన్నమాట. 0%, 5%, 12%, 18%, 28%. ఈ స్లాబ్స్లలో, ఈ ట్యాక్స్ రేట్స్లలో ఏదో ఒక దాంట్లో నువ్వు ఉపయోగించే ప్రతి ఐటమ్ ఉంటుంది. నువ్వు సినిమాకి పోయినా ట్యాక్స్ పడుతుంది, సెల్ కొనినా ట్యాక్స్ పడుతుంది, ఓకేనా, ట్రస్ట్ కొనినా ట్యాక్స్ పడుతుంది. ఓకే, ఏది అయినా కొనండి ట్యాక్స్ పక్కాగా ఉంటుంది. సో ఇక్కడ హెచ్ఎస్ఎన్ అంటే హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ కల్చర్ అంటారు. నీ యొక్క టర్న్ ఓవర్ బట్టి 2 డిజిటా, 4 డిజిటా, 8 డిజిట్ అనేది కూడా హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది. ప్రొడక్ట్స్ మీద, సర్వీసెస్ మీద కూడా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మీరు మెటీరియల్స్ సర్వీస్ చేస్తూ ఉంటారు. ఓకే, అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో, వాటి మీద కూడా సర్వీస్ దగ్గర కూడా ట్యాక్స్ ఉంటుంది. ప్రతి ప్రోడక్ట్ చాలా ఇంపార్టెంట్ హెచ్ఎస్ఎన్ వైజ్, ఎస్ఎస్సి వైజ్ జిఎస్టీ ఫైలింగ్ అనేది చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అదే రూల్ పెట్టారు లాస్ట్ 2 months నుంచి. ముందు నార్మల్ గా ఉంది, ఇప్పుడు హెచ్ఎస్ఎన్ వైజ్ గా ఇచ్చారు అనమాట. మనకు ట్యాక్స్ రేట్స్ అండర్ జిఎస్టీ ప్రజెంట్ మార్కెట్ లో ఉన్న ట్యాక్సెస్ మనకి ఎగ్జామ్ట్ 0%, 5%, 12, 18, 28. ఇవి కాకుండా సెస్, అడిషనల్ సెస్ కూడా పడతాయి. ఇవి ఎవరైతే హీరోలు కానీ, హీరోయిన్స్ కానీ, క్రికెటర్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ వాళ్ళు అధిగమించి సంపాదిస్తూ ఉంటారు. వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. ఓకే, వాళ్ళ మీద కూడా ట్యాక్స్ పడుతుంది. ఇది ఎక్స్ట్రా ట్యాక్స్ అన్నమాట. ఎవరైతే లగ్జరీ గుడ్స్ వాడుతూ ఉంటారో, కార్లు కానీ, బైక్స్ కానీ, ఎవరైతే వాటి మీద ఈ ట్యాక్స్ అనేది పడుతుంది అడిషనల్ గా. స్లాబ్ రేట్స్, ట్యాక్స్ రేట్స్. తర్వాత ఇంకా కొన్ని స్టోన్స్, జ్యువెలరీ వాటి మీద కూడా మళ్ళీ ఎక్స్ట్రా పర్సెంటేజ్ పడుతుంది. 1% నుంచి 25% వరకు లగ్జరీ గూడ్స్ అండ్ సర్వీసెస్, 0.25% నుంచి 3% వరకు జ్యువెలరీ, సెమీ ప్రీషియస్ స్టోన్స్ వాటి మీద కూడా పడుతుంది. 0.25% నుంచి మనకి 3% వరకు ట్యాక్స్ అడిషనల్ గా పడుతుంది మళ్ళీ కూడా.
తర్వాత మనకి టైప్ ఆఫ్ డీలర్స్ ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్ ఉన్నారు. టైప్ ఆఫ్ డీలర్స్ ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్. రెగ్యులర్స్, కాంపోజిషన్, అన్రిజిస్టర్డ్, కన్సూమర్. రెగ్యులర్స్ అంటే ఎవరంటే వీళ్ళ బిజినెస్ పర్ యానం 20 lakhs నుంచి 40 lakhs మధ్యలో ఉంటుంది ఇలా టర్న్ ఓవర్. వీళ్ళు గవర్నమెంట్ కి మంత్లీ ట్యాక్స్ పే చేస్తారు. వీళ్ళు రిస్క్ టేకర్స్, లీగల్ గా బిజినెస్ చేస్తారు. ఓకే, సో కాంపోజిషన్ వీళ్ళు సంవత్సరానికి 1% ట్యాక్స్ పే చేస్తారు. సో వీళ్ళు మంత్లీ ట్యాక్స్ పే చేయరు, సంవత్సరానికి ఒకసారి చేస్తారు. వీళ్ళు రిస్క్ టేకర్స్ కాదు. ఓకే, వీళ్ళు కస్టమర్స్ దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయరు. ఓకే, కస్టమర్స్ దగ్గర నుంచి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయరు. 500 ఐటమ్ ఉందా, 500 రూపీసే కలెక్ట్ చేస్తారు కస్టమర్స్ నుంచి, 550 అలా చేయరు. కానీ రెగ్యులర్స్ 500 ఉంటే ఏదో ఒక పర్సంటేజ్ 5%, 12, 18, 28 ఏదో ఒకటి యాడ్ అవుతుంది. ఓకే, సో ఆ అమౌంట్ వాళ్ళు 600 యాడ్ చేస్తారు. అంటే 1000 రూపీస్, 100 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటారు. ఓకే, వీళ్ళు అన్రిజిస్టర్స్, చిన్న వ్యాపారస్తులు, రీటైలర్స్ వీళ్ళు. సో వీళ్ళు అనమాట, వీళ్ళు గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేయరు. వీళ్ళ బిజినెస్ 20 lakhs బిలోనే ఉంటుంది. వీళ్ళు అన్రిజిస్టర్స్. కన్సూమర్స్ అంటే మనలాంటి వాళ్ళు కొని ఉపయోగిస్తాం అంతే. ఎలాంటి గవర్నమెంట్ ట్యాక్స్ పే చేయడం కానీ అలాంటివి ఏమి జరగవు. యూస్ కొని అమ్మం, మన బిజినెస్ కాదు మనది. జస్ట్ ఏదో న్యాచురల్ గా మనకు అవసరం పెట్టి కొంటాము, ఉపయోగించుకుంటాం అంతే. అంతకుమించి మనం ఏమి చేయము. అట్లా వీళ్ళు టైప్ ఆఫ్ డీలర్స్. ఓకే, చూడండి కొన్ని స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్. వీళ్ళేంటంటే అక్కడ కొండ ప్రాంతాలు ఎక్కువ, బిజినెస్ ఏరియాస్ కాదు. వాళ్ళకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నమాట. వాళ్ళకి 20 lakhs బిలో ఉన్నా వాళ్ళకి జిఎస్టీ నెంబర్ ఇస్తారు. రెస్ట్ ఆఫ్ ఇండియా మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఇవేంటంటే బాగా బిజినెస్ ఏరియాస్. వీళ్ళకి 40 lakhs బిజినెస్ ఉండాలి పర్ యానం. వీళ్ళు జిఎస్టీ కిందకి వస్తారు, రెగ్యులర్ డీలర్స్ కింద. కాంపోజిషన్ అంటే వీళ్ళు రిస్క్ తీసుకోరు. వీళ్ళ బిజినెస్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ లో అయితే 75 lakhs ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.5 crores వరకు ఉంటుంది. లిమిటేషన్స్ మనకి మెయిన్ గా జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 3B, జిఎస్టీఆర్ 9. జిఎస్టీఆర్ 1 అంటే ఏంటి? సేల్స్. మంత్లీ నువ్వు ఎంత సేల్ చేస్తున్నావు గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేయాలి సేల్ మీద. ఓకే, నీ బిజినెస్ లో అన్ని రకాల పర్సంటేజ్లు ఉంటాయి. 5% ఉంటుంది, 12 ఉంటుంది, 18 ఉంటుంది, 28 ఉంటుంది. నువ్వు నెలకు ఎంత సేల్ చేసావు? 5 లక్షలు చేసావా, 10 లక్షలు చేసావా? వాటి మీద నువ్వు గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేయాలి. మంత్లీ చేయాలి, ట్యాక్స్ అనేది పే చేయాలి. ఓకే, ఇది ఎవరు ట్యాక్స్ అంటే ఇయర్లీ ఉంటుంది కదా సార్? ఏంటంటే ట్యాక్స్ అంటే ఇయర్లీ ఉంటుంది కదా, మంత్లీ కూడా ఉంటుంది. ఇయర్లీ పే చేసేది ఇన్కమ్ ట్యాక్స్ అండి. ఓకే, వీళ్ళు రెగ్యులర్లీ చేస్తారనమాట. ఓకే, తర్వాత జిఎస్టీఆర్ 3B అంటే పర్చేజ్, సేల్స్ రెండు ఉంటాయి. ఇది కూడా మంత్లీ చేస్తారు. ఎవరు? రెగ్యులర్ డీలర్స్ చేస్తారు ఇది. ఓకే, ఇది జిఎస్టీఆర్ 3B. దీని యొక్క టైం లిమిట్ ఎప్పుడు? ఇప్పుడు ఆగస్ట్ మంత్ ఉంది,
నువ్వు ఆగస్ట్ మంత్ లో 5 లక్షలు సేల్ చేసావు. నువ్వు గవర్నమెంట్కి ఎప్పటి లోపల ట్యాక్స్ కట్టాలా? ఆగస్ట్ మంత్ అంటే నెక్స్ట్ ఆగస్టు సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 11 లోపల నువ్వు ట్యాక్స్ కట్టాలి. అంటే ఫైలింగ్ చేయాలి. జిఎస్టీ 1 ఫైలింగ్ చేయాలి. అంటే 11 డేస్ టైం ఇస్తారు ఫైలింగ్ చేయడానికి. జిఎస్టీ 3B ఆగస్టు మంత్ అంతా నువ్వు బిజినెస్ చేసావు. నువ్వు గవర్నమెంట్ ఎప్పటి లోపల ట్యాక్స్ కట్టాలా? సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 20 లోపల నువ్వు ట్యాక్స్ కట్టాలి. 5 డేస్ టైం ఇస్తాడు. ఓకే, ఆగస్టు మంత్ లో చేసిన సేల్స్ అంతా ఓకే. జిఎస్టీ 1 అంటే సేల్స్ 10 డేస్ టైం ఇస్తాడు. అదే జిఎస్టీ 3B అయితే 5 డేస్ టైం ఇస్తాడు. ఒకవేళ నువ్వు లేట్ గా పే చేస్తే పెనాల్టీ కట్టాలి. పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. 50 రూపీస్ 200 రూపీస్ కట్టాలి. ఇంకా జిఎస్టీఆర్ 9 అంటే యాన్యువల్ రిటర్న్, ఇన్కమ్ ట్యాక్స్. టోటల్ 1 ఇయర్ మీద నువ్వు ఎంత సంపాదించావు దాని మీద నువ్వు ట్యాక్స్ కట్టాలి. యాన్యువల్ రిటర్న్ అంటాం ఇది. ఓకే, గవర్నమెంట్ ట్యాక్స్ పే చేసేటప్పుడు ఇంటర్నెట్ ద్వారా కానీ, క్రెడిట్ కానీ, డెబిట్ కార్డు కానీ, ఆఫ్లైన్ ద్వారా అయితే క్యాష్ ఆర్ చెక్ డిడి ద్వారా కానీ చేస్తాం. జిఎస్టీ 1 ఫైల్ డేట్ వచ్చేసి 1 నుంచి 11th డేట్, 15 నుంచి 20 డేట్ జిఎస్టీ 3B. జిఎస్టీ 1 రిపోర్ట్స్. జిఎస్టీ 3B రిపోర్ట్స్. పోర్టల్, జిఎస్టీ పోర్టల్ మనకి ఏంటి ఏమొస్తుంది? పోర్టల్ gst.gov.in, gst.gov.in. ఈ ఒక వెబ్సైట్ లో మనం రిటర్న్ ఫైలింగ్ చేయాలి మంత్లీ. ఇలా ఉంటుంది స్క్రీన్. gst.www.gst.gov.in. ఈ వెబ్సైట్ లోకి వెళ్తే నువ్వు గవర్నమెంట్ కి రిజిస్ట్రేషన్ అయి ఉంటే నీకు సపరేట్ గా నీ ఐడితో నువ్వు లాగిన్ అవుతావు. లాగిన్ అయి అక్కడ ఫైలింగ్ చేస్తావు. మనకు టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఎన్ని ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఎన్ని రకాలు? 2 టైప్స్. ఒకటి ట్యాక్స్ ఇన్వాయిస్, మరొకటి బిల్ ఆఫ్ సప్లై. ఇక్కడ ఇన్వాయిస్ లో ట్యాక్స్ ఉంటుంది, సిజిఎస్టి, ఎస్జిఎస్టి. ఇక్కడ ఇన్వాయిస్ లో నో ట్యాక్స్, 0. ఓకే, ఇక్కడ వచ్చేసి ట్యాక్సెస్ అంటే ఏంటి? నువ్వు ఉపయోగించే ఐటమ్స్, అది మొబైల్ కానీ, లేదు అంటే షర్ట్స్ కానీ, లేదు అంటే ఏదైనా నువ్వు ఉపయోగించే ఏ ఐటమ్ అయినా. అదే బిల్ ఆఫ్ సప్లై అంటే రైస్, కర్డ్, మిల్క్, వెజిటేబుల్స్, ఇలా ఏవైనా వీటి మీద ట్యాక్స్ ఉంటుంది. ఇది మా థియరీ. మీకు మెటీరియల్లో ఇంకా థియరీ ఉంటుంది. మెటీరియల్లో మనకి ఇంకా మీరు థియరీ ఉంటుంది. యాక్చువల్గా టోటల్గా మనకి 18 ట్యాక్సెస్ ఉంటాయి. ఉంటాయి. అవన్నీ కూడా సిఏ ఆడిటర్స్ చేస్తారు. మనం తెలుసుకోవాల్సింది 1 జిఎస్టిఆర్ 3B, ఇవి 2 చాలు మనం జాబ్ చేసే లెవెల్కి. ఇంకా నువ్వు అన్నీ తెలుసుకోవాలంటే సిఏ చదవాలి. సిఏ చదివితే అప్పుడు మీకు ఏ ట్యాక్స్ ఎందుకు పడుతుంది అనేది పూర్తిగా తెలుస్తుంది.
సిఏ పెద్ద పెద్ద మేధావులే చాలా సార్లు ఫెయిల్ అవుతూ ఉంటారు. నాట్ ఓన్లీ 1 ఆర్ 2 టైమ్స్. దగ్గర దగ్గర లక్ ఉండాలి సిఏ పాస్ అవ్వాలంటే. మాక్సిమం 5 టైమ్స్, 10 టైమ్స్ కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు తెలుసుకోలేక. ఓకే. తర్వాత Yes, sir. మనకి లెడ్జర్ లెవెల్‌లో ట్యాక్స్ ఇవ్వచ్చు. లెడ్జర్ లెవెల్‌లో ట్యాక్స్ ఇవ్వచ్చు. ఐటెమ్ లెవెల్‌లో ట్యాక్స్ ఇవ్వచ్చు. తర్వాత కంపెనీ లెవెల్‌లో కూడా ట్యాక్స్ ఇవ్వచ్చు. ఈ 3 ఆప్షన్స్ కూడా మనకున్నాయి. సో ఐటెమ్ లెవెల్‌లో ఇచ్చేది ట్యాక్స్ బిజినెస్ మ్యాన్స్, మనలాంటి స్టూడెంట్స్. మనం రెగ్యులర్‌గా చేసే పని. ఓకే. సో లెడ్జర్ లెవెల్‌లో ట్యాక్స్ ఇచ్చేది సీఏలు, ఆడిటర్లు. ఎందుకంటే నీ దగ్గర 100 ఐటమ్స్ ఉంటే 100 ఐటమ్స్ టైప్ చేయలేరు కదండీ. వాళ్ళకంత టైం ఉండదు కదండీ. టోటల్ వాల్యూ తీసుకుంటారు. టోటల్ వాల్యూ. అదే ఇక్కడ మనం అయితే ఐటమ్ లెవెల్‌లో మనం ఉండేది అకౌంటెంట్‌గా 100 ఐటమ్స్ ఉన్నా కూడా నువ్వు టైప్ చేయాల్సిందే. రూ. 1,00,000 ఉంటది 100 ఐటమ్. ఆ 1,00,000ని డైరెక్ట్‌గా మనము ఇక్కడ పర్చేజ్ 5% అని ఇచ్చేసి వేసేస్తాం లెడ్జర్ లెవెల్‌లో. అదే ఇక్కడైతే నువ్వు 100 ఐటమ్స్‌ని టైప్ చేయాలా? ఆ 100 ఐటమ్స్‌లో క్వాంటిటీ ఎంత, రేట్ ఎంత, అమౌంట్ ఎంత ఇవన్నీ చూడాల్సిందే. ఇంకా కంపెనీ లెవెల్ అంటే నీ దగ్గర ఒకే రకమైన ఐటమ్ ఉంటే ఓన్లీ 5% ఐటమ్సే ఉన్నాయనుకోండి. మీరు కంపెనీ కోడ్ లెవెల్‌లో ట్యాక్స్ ఇవ్వచ్చు. లేదు సార్ నా బిజినెస్‌లో 5% ఉన్నాయి, 12% ఉన్నాయి, 18% ఉన్నాయి, 28% ఉన్నాయి అనుకుంటే నువ్వు ఐటమ్ లెవెల్‌లోనే ట్యాక్స్ ఇవ్వాలా. నీకు నో ఛాన్స్. లేదు సార్ నాకు నా ఐటమ్స్ ఓన్లీ 5% అంటే కంపెనీ కోడ్ లెవెల్‌లో ఇవ్వచ్చు. ట్యాక్స్ ఇవ్వచ్చు, హెచ్ఎస్ఎన్ నెంబర్ కూడా ఇవ్వచ్చు. ఓకే. ఇంకా లెడ్జర్ లెవెల్‌లో ఏంటంటే సీఏలు మీ సీఏల అండర్‌లో చాలా మంది బిజినెస్ మ్యాన్‌లు ఉంటారు. ఒక 1000 మంది ఉంటారు. ఆ 1000 మంది బిజినెస్ అకౌంట్స్ ఫైలింగ్ చేయాలంటే 100 ఐటమ్స్ టైప్ చేయాలంటే వాళ్ళకి సినిమా కనబడుతుంది. కాబట్టి ఒక ఇన్వాయిస్ చూస్తారు. 100 ఐటమ్స్ ఉన్నాయా? టోటల్ వాల్యూ ఎంత? దాని మీద ట్యాక్స్ ఎంత? అంతే ఎంటర్. ఫైలింగ్ చేసేస్తారు. అలా ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూస్తే మ్యాటర్ కూడా ఇక్కడ ఇచ్చి ఉంటారు. మీరు ఓపికగా జిఎస్టీలో చూసుకోవచ్చు, చదవచ్చు. నిదానంగా మ్యాటర్ నెమ్మదిగా నేను ఇక్కడ ఇచ్చి ఉంటాను, మీరు చూసుకోవచ్చు. Okay, sir. వీలుంటే చదవచ్చు. ప్రీవియస్ ట్యాక్సెస్ ఏమున్నాయి, కంపెనీ రిజిస్ట్రేషన్ ఏమేమి కావాలి, మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ ఏమున్నాయి, మారుతూ ఉంటాయి మనకి. 28, 18కి, 18కి, 12కి, 12 to 5కి, 5 to 0కి మారుతూ ఉంటాయి. లెడ్జర్ లెవెల్లో ట్యాక్స్ ఎలా ఇస్తారు, ఐటమ్ లెవెల్లో ట్యాక్స్ ఎలా ఇస్తారు, ట్యాక్స్ ఇన్వాయిస్ ఎలా ఉంటుంది, బిల్ ఆఫ్ సప్లై ఎలా ఉంటుంది, మనకి లిస్ట్ ఆఫ్ స్టేట్ కోడ్ అండ్ అబ్రివేషన్స్. ఓకే. ఏ స్టేట్ కి ఏ ఫస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయి, వాటికి షార్ట్ ఫామ్ ఏంటి. ఆంధ్రప్రదేశ్ 37 ఏపీ అంటారు, అరుణాచల్ ప్రదేశ్ 12 ఏఆర్ అంటారు, అస్సాం ఏఎస్ 18, బీహార్ బిఆర్ 10, ఛత్తీస్గఢ్ సిజి 22, గోవా జిఏ 30, ఇలా కర్ణాటక 29 కేఏ, కేరళ 32 కేఎల్. ఇలా మీకు ఇన్వాయిస్ లోనే ఉంటది, బట్ ఇక్కడ కూడా ఇచ్చున్నాను. ఇవి కూడా మీరు చూడొచ్చు. తర్వాత టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. ఇవన్నీ తెలుసుకోవాలంటే మన జీవితం సరిపోదు. అంత హై లెవెల్లో ఉంటాయి మొత్తం కూడా. సిఏ అబ్రివేషన్స్ కూడా ఇచ్చుంటాం అక్కడ. ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ కూడా ఇక్కడ ఇచ్చుంటాను. సిజిఎస్టి, హెచ్జిఎస్టి, ఐజిజిఎస్టి, యూటీజిఎస్టి, పాన్, పిన్, ఐఆర్ఎన్ఎం, ఆర్సిఎం, ఐఆర్పి, ఐఆర్ఎన్, క్యూఆర్, జిఎస్టి పోర్టల్, ఈవే బిల్ పోర్టల్, ఈవే బిల్ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్, ఈ ఇన్వాయిస్ పోర్టల్, ఈ ఇన్వాయిస్ డాట్ జిఎస్టి డాట్ జిఓవి డాట్ ఐఎన్. ఓకే. ఇలా
ఓకే. ఈ థియరీ అంతా కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే. ఫ్రమ్ టుమారో మనము ప్రాబ్లమ్స్ లోకి ఎంటర్ అవుతాం. ఓకే సార్. క్లియర్ అమ్మా? ఇంకా లాస్ట్ క్లాసెస్ లో కానీ ప్రజెంట్ క్లాసెస్ లో కానీ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా? టూ ఎస్ డేస్ సార్, క్లియర్. 2 డేస్ లో మనకి ఫస్ట్ మెటీరియల్ అయిపోతుంది. సెకండ్ మెటీరియల్ నేను అప్లోడ్ చేస్తాను. అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. సెకండ్ మెటీరియల్ ఇంకా రియాలిటీ. ఓకే. రియాలిటీ ఉంటుంది. రియల్ టైమ్ గా మనం ఎలా చేస్తామో ఆ విధంగా ఉంటుంది టోటల్ గా. ఓకేనా? ఎవరైనా ఓకే ఇంకా సార్. ఎస్ సార్. ఎవరైనా